హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సతీష్ గేమింగ్ మామ. మనమైతే ఈరోజు సోలో అయితే ఆడుతున్నాం మామ, బీఆర్ ర్యాంక్డ్ మ్యాచ్. మనకైతే ఎనిమిది దొరికాడు, వానికైతే తలకాయ పగలు కొట్టేసినాం. వాడైతే కాన్ఫిడెన్స్గా మన కోసం అయితే చూస్తున్నాడు. అలా అయితే కవర్ తీసుకుని ఆడాలి బ్రో, మనల్ని డిఫీట్ చేయాలంటే. నువ్వైతే ఓపెన్లో ఆడావు, చచ్చిపోయావు. నేనైతే ఏం చేయాలను. మనకైతే ఇక్కడ ఇంకొక ఎనిమిది దొరికాడు మామ. వాడినైతే స్కోప్ పడుతున్నా అయితే ఫుల్ కిల్ చేసేసుకున్నాం. వీళ్ళకి కవర్ తీసుకొని ఆడేది కూడా లేదు. బీఆర్ మ్యాచ్ ఆడుతున్నారు, సోలో ఓపెన్లో ఆడుతున్నారు మామ వీళ్ళు. సరే చూద్దాం, మనకి ఇంకా ఎంతమంది ఎనిమిది దొరుకుతారు. అయితే తీసేసుకున్నాము, మన ఎస్కే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. షార్ట్ రేంజ్కి వచ్చి ఛార్జ్ బూస్టర్ అయితే తీసేసుకున్నాం మామ. ఇక్కడైతే కింద ఫైట్ మనకైతే గెలికాడు మామ వీడు. సో వీళ్ళకి అయితే రష్ చేస్తున్నా. మనల్ని అయితే గెలికాడు మామ, బాగానే కొట్టాడు. మళ్ళీ పారిపోతున్నాడు. అలాంటప్పుడు ఎందుకురా నీకు, మనల్ని గెలకడం ఎందుకు, పారిపోవడం ఎందుకు? సైలెంట్కి వెళ్ళిపోవచ్చు. కానీ నేను అటు వెళ్ళిపోయేటోనే కిందికి. గెలికావు, చచ్చావు. చూసావుగా రిజల్ట్ ఎలా ఉందో. హీరోలా గెలిచావు, సైలెంట్గా చచ్చిపోయి లాబీకి వెళ్ళిపోయావు. సో నేనైతే ఏం చేయలేను మామ దానికి. వాడైతే నన్ను గెలకపోతే నేను వాడిని వదిలేసేటోన్నే, నేను ఇటు వచ్చేసేటోన్నే కిందికి, కింద ఫైట్ చేసేటోన్నే. సో మనకైతే ముందైతే ఎనిమిది మామ, ఫైట్ అవుతుంది. మనమైతే వీడైతే మనల్ని కొట్టాడు. మనమైతే వానికైతే 2 బుల్లెట్లు కొట్టినాం మామ. తను ఒక బుల్లెట్ డ్యామేజ్ వచ్చింది. ఇదైతే నాకిల్లు రా బాబు అని చెప్పేసి పైన కొడుతుంటే వాని దగ్గర నుంచి అయితే కిల్ చోర్ చేసుకోలే. వాడే కిల్ చోర్ చేస్తాడు, యాక్షన్ కాదు మన కిల్లే. సో వాడైతే జంప్ చేసి కొడితే మన హెడ్ పగిలింది. కానీ వాడైతే వాడిని కూడా ఫినిష్ చేసేసినాం మామ. వానికి ఏందో మరి కింద గ్రౌండ్ని కొడుతాడో అర్థమవుతలేదు, గ్లో వాళ్ళని కొడుతాడో అర్థమవుతలేదు బుల్లెట్లు. నేనైతే అంత మంచిగా అవుపడతాను. అక్కడ నా తలకాయ ఉంది మంచిగా, దాన్ని కొడితే అయిపోయేదే కదా, కిల్ అయిపోతుంది. సో మనమైతే ఇంట్లో రాగేసినాం మామ. ఇక్కడైతే మళ్ళీ దిగింది మామ వీడు, మనల్ని డ్యామేజ్ చేసుకుంటూ చచ్చినోడు దిగి. వానికైతే ఏమైనా ఇక్కడైతే చూసింది కదా, మనకైతే ఏం కాలే. గాల్లో కొట్టేసి తమ్ముడు మనల్ని డిఫీట్ చేయొచ్చు అనుకుంటేమో. సో వాడైతే అట్ లాస్ట్ అయితే చచ్చిపోయాడు మామ. వెల్ ట్రై బ్రో, బాగానే ట్రై చేసినావు, కానీ కొట్టలేకపోయినావు. రివెంజ్ కోసం వచ్చావు, మళ్ళీ లాబీకి స్పీడ్గా వెళ్ళిపోయావు. హీరోలా దిగావు, ఎంట్రీ మాత్రం కొట్టేయాల్సిందే, చేయాల్సిందే అని. కానీ ఏమైంది, ఫైనల్గా చచ్చిపోయి లాబీకి అయితే వెళ్ళిపోయావు అంతే స్పీడ్గా. సో హీరోలా దిగావు, బాట్ గల్లాగా వెళ్ళిపోయావు లాబీకి. సో మనమైతే చూద్దాం మామ. ఇప్పుడు మనమైతే 6 కిల్లు అయితే కొట్టేసినాం గ్యాప్లో. మనకి ఇంకెన్ని కిల్లు దొరుకుతాయో చూద్దాం. సోలో మ్యాచ్ కాబట్టి మేబీ మంచిగా ఆడుకుంటే మంచిగానే వస్తాయి మామ కిల్స్వి. సో మనమైతే ఇక్కడ ముందుకు వెళ్తున్నాం మామ లూట్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే మన దగ్గర మెడికిట్స్ కానీ అవి కానీ ఇంకా పర్ఫెక్ట్గా అయితే లేవు. సో మనమైతే ఇక్కడికి వెళ్ళి అయితే ఎత్తేసినాం మామ సూపర్ మెడికిట్. సో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మామ. ఏవో సెట్ చేసుకుంటున్నా బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి. సో మన సెట్టింగ్ అయిపోయింది కాబట్టి మనమైతే లేచినాం, మళ్ళీ ఉరుకుతున్నాం అటు ఇటు. బట్ మన అవుట్ఫిట్ అయితే ఈరోజు చూసిల్లు కదా, టోటల్ డిఫరెంట్ వేసేసినాం. రోజుకు ఒక అవుట్ఫిట్ వేస్తున్నాం. సో ఏ అవుట్ఫిట్ నచ్చిందో మనకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మామ. నేనైతే తప్పకుండా చూసి రిప్లై ఇస్తాను. సో మనమైతే పీక్కి వెళ్దాం మామ. ఎందుకంటే ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఎవరు అవుపించట్లే, మనకి భీమశక్తి మొత్తంలో చూసినాం. సో మనమైతే పైకి వెళ్దాం, మనైతే ఫిక్స్ అయినాం మామ పీక్ సైడ్. సో ఇక్కడైతే ఇదైతే పగలగొట్టేసినాం, ఎందుకంటే మూమెంట్ వస్తుంది కాబట్టి స్పీడ్ కోసం. అదైతే పగలగొట్టేసి మనమైతే స్పీడ్గా పీక్ అయితే వచ్చేసినాం మామ. సో ఇక్కడికైతే వచ్చినామో లేదో, మనకైతే పైన ఫైట్ అవుతుంది మామ. మనకైతే అక్కడైతే ఎనిమి ఉన్నట్టు ఓపించిండు. సో మనమైతే చూసినాము, ఓకే మామ, మనకైతే డ్యామేజ్ కొట్టేసినాం మస్తుగా. సో మనమైతే రష్ చేసేద్దామని చెప్పేసి అయితే లోన్ నుంచి అయితే రొటేట్ అవుతున్నాం. మనకైతే వాడైతే కనిపించలేదు మామ, ఎడ్ సైడ్ ఎండో కరెక్ట్గా ఓపించలేదు అనుకుంటా. లోపల మనకైతే మొత్తం డ్యామేజ్ కొట్టేసి కొట్టిండు. మనమైతే ఎక్కడో కొట్టేసినాం. మనం ఏం చూసిలే M177తో ఈరోజు ఎక్కడికి పోయినా మొత్తం గాల్లో కొట్టేసినాం గోడకి. సో మనమైతే వాల్ బ్రేక్ చేసినాం, మనకైతే మస్తు డ్యామేజ్ కొట్టేసినాం. 2 బుల్లెట్ కనెక్ట్ అవుతుంది, ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతాడు. సో అందుకే వాడైతే భయపడేమంటే డిమిట్రీ కూడా యూజ్ చేసుకుండు. బట్ మనల్ని అయితే వెనక నుంచి ప్లాజ్మాతో వీడియో కూడా కిల్ చేసేసిండు మామ. సో రివెంజ్ కోసం అని చెప్పేసి మనమైతే మళ్ళీ అక్కడ హీరో లాగైతే దిగిపోతున్నాం మామ. ఎందుకంటే మన లూట్ మందే కదా. సో లూట్ అయితే ఎత్తేసాం మామ, మంది మనం M177 అగ్గు. సో మనమైతే ఇప్పుడు రివెంజ్ ఏంటంటే మనల్ని కొట్టినోని కొట్టాలి ప్లాజ్మాతోని. సో మనమైతే వెళ్తున్నాం మామ. ఇటు సైడ్ అయితే చూసాం ఎవరు లేడు. సో సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం అని అయితే ఫిక్స్ అయిపోయినాం. బట్ మనకైతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఫైట్ అవుతుంది కాబట్టి చూస్తున్నాను నేను ఇటు సైడ్ ఉన్నాడా లేదా అని చెప్పేసి. బట్ ఉన్నాడు మా వాడైతే. మనకైతే హాఫ్ ఆఫ్ ది డ్యామేజ్ అయితే కొట్టేసిండు, నియర్లీ 80 ఉంది మనకి ఇప్పుడు. సో మనమైతే గ్లోవల్ వేసుకున్నాం ఇంకోటి, అది కూడా బ్రేక్ చేసేసిండు. మన దగ్గర అయితే అది ఉంది మా హార్జోన్ యూజ్ చేద్దాం అనుకునే లోపల మనల్ని ఫుల్ కిల్ చేసేసిండు. సో బీఆర్ మ్యాచ్ సోలో అయితే మనం ఇక్కడ డిఫీట్ అయిపోయాం. సో మనకైతే మంచిగా ప్లస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో కొత్త కంటెంట్తో వస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టండి.